ఎవడి పాలైందిరో తెలంగాణ అన్న మాట ఇప్పుడు ప్రతి ఉద్యమకారుడి గుండెను దహించి వేస్తుంది. స్వరాష్ట్రంలో మన పాలనకు కేంద్రమైన అసెంబ్లీలోనే రేవంత్ సర్కార్ 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని చెరబట్టిన వైనం చూసి తల్లడిల్లుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో అసలు తెలంగాణకు ఎలాంటి నష్టం జరగలేదు, బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందన్న అబద్ధ పురాతన శ్వేతపత్రాలు చూసి హతాశువైంది. ఎవడనుకున్నాడు ఇట్లవునని అన్న కలోజీ రాతలు గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరవుతున్నది తెలంగాణ. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమే జరగలేదట, అద్భుతాలు జరిగాయంట. ఉమ్మడి రాష్ట్రంలో నిధుల మళ్లింపంతా అబద్ధమంట. ఆనాడే అంతా బాగుందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి జరిగిందట. ఇవేవో ఆంధ్ర నేతలు చెప్పిన మాటలు కాదు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని ఆణిముత్యపు మాటలు. ఇంత దారుణంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని నాటి సమైక్యవాదులు కూడా అవహేళన చెయ్యలేదు. ఎంత దుర్మార్గం, ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిది! తెలంగాణ కోసం అలు పెరగకుండా ప్రాణాలు పణంగా పెట్టి సాగించిన 6 దశాబ్దాల పోరాటానిక ఇంతటి దురావస్థ. ఆత్మగౌరవ బావుటాగా స్వయం పాలన కోసం ఉద్యమించి వేలాది మంది ఆత్మార్పణల తరువాత సాధించుకున్న మన స్వరాష్ట్రంలో మన పాలనకు కేంద్రమైన అసెంబ్లీలోనే పేగులు తెగేదాకా కొట్లాడిన తెలంగాణ ఉద్యమానికి ఇంతటి పరాభవమా? రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం యావత్ తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత దారుణంగా అవమానించింది. 1957 నుంచి 2014 దాకా తెలంగాణలో అసాధారణ వృద్ధి నమోదైందట. 57 ఏళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధికి 4.98 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. రోడ్లు, నీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పవర్ ప్రాజెక్టులు అద్భుతంగా కట్టారట. అవే శ్వేతపత్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పొందుపరచిన అబద్ధపు మరకలు. జనం నవ్విపోతారన్న ఇంగితమన్నా ఉండాలి కదా. ఎవరు రాసిన రిపోర్ట్ ఇది? తెలంగాణ ఉద్యమాన్ని నిట్ట నిలువున అపహాస్యం చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఏ సమైక్యవాది సంధించిన వెన్నుపోటు కత్తులు. రేవంత్ రెడ్డి సర్కార్ శ్వేతపత్రంలో చెప్పినట్టు నిజంగా అంతటి అద్భుత ప్రగతి జరిగితే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకే కావాలని తెలంగాణ బిడ్డలు ఎందుకు పోరాటాలు చేశారు? ఎందుకు 1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది? అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు 369 మంది ఉద్యమకారులను అత్యంత అమానుషంగా, దుర్మార్గంగా, కుట్రపూరితంగా కాల్చి చంపింది? లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్టులు ఎందుకు అవసరమయ్యాయి? వాంచు కమిటీ కుతంత్రంతో ముల్కీ రూల్స్ ఎత్తివేసే పన్నాగాలు ఎందుకు జరిగాయి? మరి 1976 అక్టోబర్ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులందరినీ 1986 మార్చి 30 నాటికి వెనక్కు పంపాలని భరత్ రెడ్డి సుందరేషన్ ఇచ్చిన కమిటీ నివేదిక మిథ్యేనా? జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, శ్రీరామ్ సాగర్ లో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపించివేయాలి. సచివాలయంలో వివిధ శాఖల హెచ్ఓడీల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలి. బోగస్ లోకల్ సర్టిఫికెట్ల ద్వారా నియమితులైన తెలంగాణేతరులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన వారిని, ప్రమోషన్లలో చేరిన వారిని గుర్తించి వెనక్కు పంపాలన్న భరత్ రెడ్డి సుందరేషన్ కమిటీ సిఫారసులన్నీ అవాస్తవాలేనా? ఆ తరువాత 2001 జూన్లో జీవో 610 అమలును పరిశీలించేందుకు జేఎం గిర్గ్లానీతో ఏకసభ్య కమిటీ ఎందుకు చేయాల్సొచ్చింది?
రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన శ్వేతపత్రంలో చూపిన అభివృద్ధి నిజమైతే తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని పనిలేక నియమించారా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన దగా నిజం, దోపిడీ వాస్తవం, హక్కుల ఉల్లంఘన అమానవీయమని దేశవ్యాప్తంగా 36 పార్టీలు ఎందుకు గొంతెత్తాయి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఎందుకు లేఖలిచ్చాయి? ఎందుకోసం మాజీ ప్రధానులు విపి సింగ్, ఐకే గుజ్రాల్ తదితరులు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతునిచ్చారు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంతగా వెలిగిపోతుంటే తెలంగాణ ప్రజలెందుకు పోరుబాట పట్టారు? తెలంగాణ ఉద్యమానికి నాయకుడైన కేసీఆర్ ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సొచ్చింది? మన శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మ బలిదానం చేసుకోవాల్సొచ్చింది? రాష్ట్రమంతా అగ్నిగుండమైతే దేశమంతా ఎందుకు వణికిపోయింది? వాటి ఫలితంగానే కదా 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించాల్సి వచ్చింది. ఆ తరువాత కేంద్రం మాట మార్చి మరోసారి తెలంగాణ ప్రజలను దగా చేస్తే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోలేదా? తెలంగాణలో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఆ ఆత్మ బలిదానాలెందుకు జరిగాయి? సకల జనులంతా పోరుబాట పట్టాల్సొచ్చింది. మరోసారి కేంద్రం ఎందుకు 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది? ఆ కమిటీ 4 ఏళ్లు సాగదీసి ఎన్ని సమైక్య కుట్రలకు అవకాశం ఇచ్చినా తెలంగాణ ప్రజలెందుకు పోరుబాట వీడలేదు? అసలు రేవంత్ సర్కార్ శ్వేతపత్రంలో అభివృద్ధి నిజమైతే తెలంగాణ ప్రజల పోరాటం ముందు అప్పటి కేంద్ర సర్కార్ ఎందుకు మెడలు వంచింది? ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సొచ్చింది? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై పగ ఉంటే ఏకంగా తెలంగాణ ఉద్యమాన్నే కించపరచటం సబబేనా? తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేని ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తించటం పెద్ద విడ్డూరమేం కాదు. మరి ఈ శ్వేతపత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలా సమర్థిస్తున్నారు? అంటే అసలు తెలంగాణ ఉద్యమమే అబద్ధమని చెప్పదలుచుకున్నారా? తెలంగాణ కోసం వేలాది మంది ఆత్మ బలిదానాలు, ప్రాణార్పణలన్నీ అవాస్తవాలేనా? అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందిన తెలంగాణ ప్రాంతాన్ని ఊరకని ప్రత్యేక రాష్ట్రంగా చేశారా? ఎన్నికలకు ముందు తెలంగాణ అమరుల పేరుతో చెప్పిన మాటలన్నీ మొసలి కన్నీరేనా? తెలంగాణలో ఆత్మ బలిదానాలు చూసి తల్లడిల్లి సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనా? దీనికి కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. రేవంత్ సర్కార్ శ్వేతపత్రాల అబద్ధాల కుట్రలపై తెలంగాణ జనం మండిపడుతున్నారు. కోరి తలకెత్తుకున్న కొరివి తలను తగలబెట్టేసినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారుకు వంతపాడిన మేధావులంతా ఇప్పుడేం వివరణ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.